నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఇప్పుడు అడుగుతున్నటువంటిదైతే హోదా అన్నటువంటి పాయింట్ ఒక పక్కన, దాంట్లో 2 పాయింట్స్ పెట్టారు. హోదా లేదా హోదా బేస్డ్ ప్యాకేజ్. అది గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పాయింట్ వచ్చింది. హోదా ఇవ్వడానికైతే సమస్య, కానీ హోదా బేస్డ్ ప్యాకేజ్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. అందుకు ఇప్పుడు మోడీ సర్కార్ సిద్ధమైతే ఆంధ్ర కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడే సమస్య వస్తుంది. హోదా వదిలేసి ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నామని ఇంతకుముందు వైసీపీ ఎట్లా రైజ్ చేస్తుందో ఇప్పుడు అదే రైజ్ చేస్తుంది. కాబట్టి రాజకీయ కాన్సెప్ట్లోనేమో హోదా ఇవ్వడం అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు అదే అడుగుతాయి. అదే ప్యాకేజ్ అయితే కనుక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు దాన్ని రైజ్ చేస్తుంటాయి. అది అసలు లాజిక్. బట్ హోదా ప్యాకేజీలో ఇవి కావాలి, ఏవైతే మన పన్నుల డిస్కౌంటు ఇట్లాంటివి కావాలి. అది అడుగుతారా లేదా అన్నటువంటి దాని చుట్టూ రాజకీయం ఆధారపడింది.